అండి. అందరూ బాగున్నారా? నేను మీ రేష్మ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పలికే చిలకమ్మ. ఈ వీడియోలో మా ఊర్లో అమ్మవారి పండుగలు ఎలా జరిగాయని షేర్ చేసుకుంటాను. అసలు ఈ వీడియోని మీ అందరితో షేర్ చేసుకోవాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఫైనలీ ఇప్పటికయింది. 30 ఇయర్స్ తర్వాత మా ఊరి అమ్మవారికి పండుగల్ని చేస్తున్నారు. అది కూడా మా ఊరి ఆడపిల్లలు, కోడళ్ళు కలిసి ఆర్గనైజ్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఎప్పుడో మా ఆయనకి 1 ఇయర్ ఉన్నప్పుడు జరిగిందంట ఈ ఫెస్టివల్. మళ్ళీ నా కూతురు పుట్టాక జరుగుతుంది. నేనైతే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం నాకిలాగా గ్రామ దేవతల పండుగలకి రావడం గానీ, చూడడం గానీ. మా ఆయన కూడా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడో ఆయన చిన్నప్పుడు అయింది. మళ్ళీ ఇప్పుడే అవుతుంది కదా అని. అందుకే కొన్ని రోజుల ముందుగానే ఊరికి వచ్చేసాం. అసలు పండగ ఎలా అయిందనే దానికన్నా ముందు మా ఊరు గురించి చెప్పాలండి. అసలు ఎక్కడైనా ఒకే ఊర్లో ఏదో ఒకటో, రెండో సేమ్ ఫ్యామిలీస్ ఉంటాయి. కానీ మా ఊర్లో మాత్రం మొత్తం ఊరంతా సేమ్ ఫ్యామిలీ ఉంటారు తెలుసా? ప్రతి ఒక్కళ్ళు ఏదో రకంగా రిలేషన్ అవుతారు. పెళ్ళికి ముందు పెద్ద ఫ్యామిలీ కావాలనుకున్నా అండి. కానీ మరీ ఇంత పెద్ద ఫ్యామిలీ దొరుకుతది అనుకోలేదు. ఓన్లీ ఒక్క పండగే కాదు, మొత్తం అన్ని ఫెస్టివల్స్ కూడా చాలా బాగా అవుతాయి. ఛాన్స్ ఉంటే అవన్నీ కూడా ఎలా అవుతాయని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఉంది నాకు. కానీ ఏం చేస్తాం? మేమేమో హైదరాబాద్‌లో ఉంటాం. మా అత్తగారు ఊరేమో పర్లాకిమిడి దగ్గర. ఈ బిజీ లైఫ్స్ వల్ల ప్రతి పండగకి రావడం చాలా కష్టమైపోతుంది. బట్ ఫ్యూచర్‌లో పక్కాగా అన్నీ కూడా షేర్ చేస్తాను. మిగిలిన ఫెస్టివల్స్ ఎలా అయ్యాయో ఫ్యూచర్‌లో చూద్దురు గానీ, ప్రస్తుతానికి మాత్రం మా ఊర్లో జరుగుతున్న గ్రామ దేవత పండుగల్ని చూసేయండి. పండక్కి ముందు రోజు మండపం డెకరేషన్‌తో స్టార్ట్ చేస్తున్నాము. నేనైతే ఎక్కువ ఏం చేయలేదండి. పాపం మొత్తం అంతా మా వదిన వాళ్ళే చూసుకున్నారు. ఆల్రెడీ చెప్పా కదా! అందరూ సేమ్ ఫ్యామిలీ అని. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు నాకేదో రకంగా వరుసవుతారు. వీధిలో లైట్లు, మండపం డెకరేషన్ అన్నీ కూడా అయిపోయాయి. ఇంక అమ్మవారు రాకముందే మండపం మొత్తం ఎంత కళగా ఉందో అసల. ఇంక అమ్మవారొచ్చాక 2 కళ్ళు సరిపోవేమో అనిపించింది. ఈ పనులన్నీ అయిపోయాక ఈవినింగ్ అందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఈ 3 రోజుల పండగకి పిలవడానికి స్టార్ట్ అయ్యాము. మా ఇంటికి పిలవడానికొచ్చిన టైంకి అత్తయ్య బయటికి వెళ్లారు. ఆవిడ బదులు నాకు చెప్పారు. అసలు ఎలా పిలిచారో మీరే వినండి. తల్లికి 9 గంటల్లోగా మనం వెళ్ళి తల్లిని తీసుకొచ్చేద్దాం. తీసుకొచ్చి ఘటాలతోని, డబ్బులతోని ఈ చివర ఆ చివర ముగ్గులేసి తల్లిని దిగ్విజయంగా తీసుకొద్దాం. మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఫస్ట్ రోజు మనందరం ఎత్తుకున్న డబ్బులతోటి భోజనాలు, రెండో రోజు ఏమంచి చక్రాన్ని భోజనాలు, మూడో రోజేమో చిన్నబాబు భోజనాలు, 3 రోజులు 9 పూటలు భోజనాలు అక్కడ ఇంటి దగ్గర పొయ్యి వెలిగించొద్దు. విన్నారు కదా! ఇలాగే ప్రతి ఇంటికి వెళ్లి పిలిచారు. ఇలా పండగ ముందు రోజంతా జరిగింది. ఫైనలీ పండగైతే స్టార్ట్ అయిపోయింది. ముందు రోజే ఘటాలు అన్నీ గూడా తెచ్చేశారు. ఇంకిప్పుడు డప్పులు కొడుతూ అమ్మవారిని ఆహ్వానిస్తారనమాట. లిటరలీ ఇప్పుడు అమ్మవారొస్తారు ఆ ఘటాల్లోకి. మ్యాజికల్ కదా! ఏదో స్పిరిచ్యువల్ ఎనర్జీ వస్తదనుకున్నాను గానీ, నిజంగా అమ్మవారు వాలారు మా వదిన మీద, ఇంకా చాలా మంది మీద కూడా. నిజంగా చెప్తున్నా, నాకైతే లిటరలీ గూస్ బంప్స్ వచ్చేసాయి ఆ సిట్యుయేషన్‌లో, ఆ ఎనర్జీకి. ఆల్రెడీ చెప్పా కదా! ఇవన్నీ ఫస్ట్ టైమ్ చూస్తున్నానని. ఓహ్ మై గాడ్! అసలు మాటల్లో చెప్పలేను ఆ ఎక్స్‌పీరియన్స్‌ని. మీకెప్పుడైనా ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ జరిగాయా? ఒకవేళ జరిగితే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అమ్మవారిని ఆహ్వానించడం అయిపోయాక ఇంకిప్పుడు వీధి స్టార్టింగ్‌లో అండ్ ఎండింగ్‌లో ఇలా కొన్ని పూజలు చేసి అన్ని పద్ధతి ప్రకారం చేశారు. చెప్తే నమ్మరు. అమ్మవారైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా మా వదిన ఒంట్లోనే ఉండి అన్ని దగ్గరుండి చేయించుకున్నారు తెలుసా? ఇలా వీధి స్టార్టింగ్ అండ్ ఎండింగ్‌లో పూజ అయిపోయింది. ఇంకా 3 రోజులు ఫుడ్ ఇక్కడే కాబట్టి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు అన్నీ కూడా రెడీ చేసేస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌లో ఏమో ఉప్మా విత్ మా ఊరి స్పెషల్ అయిన శనగల చట్నీతో సర్వ్ చేశారు. తినడం అయిపోయాక అందరం కాళ్ళకి పసుపు రాసుకొని అమ్మవారి గుడికి వెళ్తున్నాం.
యాక్చువల్‌గా ఇక్కడ ముగ్గురు అమ్మవార్లని పెట్టుకున్నాము. ఒకళ్ళేమో మా గ్రామ దేవత అయిన జడ్డమ్మవారు, ఇంకొకళ్ళు సిద్దిపొలం అమ్మవారు అండ్ ఇంకొకళ్ళేమో పాతపట్నం అమ్మవారు. ఇలా ఘటాల్ని ఊరేగించుకుంటూ ఫస్ట్ మా గ్రామ దేవత అయిన జడ్డమ్మవారికి అన్నయ్య అయిన పోతన్న గారి గుడికి వెళ్ళి, ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళి అన్ని రిచువల్స్‌ని కంప్లీట్ చేశారు. సో, ఇదే అన్నమాట మా గ్రామ దేవత అయిన జడ్డమ్మవారి గుడి. సో, ఇక్కడేంటంటే గుడి లోపల గోడ మీద పసుపు ముద్దను పెడతారు. పెట్టేసాక డంకాలు వాయిస్తారనమాట. అలా వాయించినప్పుడు గోడ మీద పసుపు ముద్దను పెట్టాం గదా! ఆ పసుపు ముద్ద ఏ బొట్టయితే తెచ్చామో ఆ బొట్టులో పడాలి. అలా పడితేనే అమ్మవారొచ్చినట్టు అర్థమంట. ఆల్మోస్ట్ 1 అవర్ అయినా సరే పడలేదండి. అప్పుడు కొంచెం తులసి నీళ్ళు తెచ్చి జల్లారు. అప్పుడు ఆ పసుపు ముద్ద బొట్టులో పడింది. ఇప్పుడు అమ్మవారు కంప్లీట్‌గా వచ్చినట్టు. అన్నీ అయ్యే టైంకి లంచ్ కూడా రెడీ అయిపోయింది. లంచ్‌లో పూతరేకులు, రైస్, గొంటా కర్రీ అంటే ఆల్ మిక్స్‌డ్ కర్రీ అన్నమాట. సాంబార్ అన్నీ కూడా పెట్టారు. ప్రసాదం అవ్వడం వల్లో ఏంటో గాని టేస్ట్ మాత్రం ఎంత బావుందో. నైట్ ఏమో వెజ్ బిర్యానీ, రైతా అండ్ కిరి స్వీట్‌ని పెట్టారు. ఇంక అందరం డిన్నర్ తినేసాక అలా సరదాగా పిల్లలకి మ్యూజికల్ చైర్ గేమ్స్ ఆడించాం. వాళ్ళు ఆడడం అయిపోయాక మేము కొన్ని డాన్స్‌లు వేసేసి బాగా స్పెండ్ చేశాం. రెండో రోజేమో అమ్మవారి దగ్గర పూజ చేసిన గాజుల్ని అందరికీ పంచారు. కొంతమంది కూర్చొని లలితా సహస్రనామాలు చదువుతున్నారు. ఇంకొంతమందేమో గోరింటాకులు పెట్టుకుంటున్నారు. ఇంకిప్పుడు మళ్ళీ ఘట్టాల్ని పట్టుకొని మొత్తం ఊరంతా ఊరేగిస్తారనమాట. ఇలాగే మూడో రోజు కూడా ఊరేగించేసి లాస్ట్‌లో నాలుగవ రోజు పొద్దున్నే అమ్మవారిని గుడిలో ప్రవేశపెట్టేశారు. ఈ 3 రోజులు ఇంత అంగరంగ వైభవంగా పండగంతా జరిగాక ఒకేసారి అమ్మవారు వెళ్ళిపోయాక ఊరంతా సైలెంట్‌గా బోసిపోయినట్టు అయిపోయింది. నాకైతే ఈ ఫెస్టివల్ ఎన్నో అన్‌ఫర్గెటబుల్ ఎక్స్‌పీరియన్సెస్‌ని ఇచ్చింది. ఈ 3 డేస్ భయం, బాధ, హ్యాపీనెస్, భక్తి ఇలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి నాకు. ఈ ఈవెంట్‌లో నేను కూడా ఒక పార్ట్ అవ్వడం, ఫస్ట్ టైమ్ అమ్మవారి ఎనర్జీని ఎక్స్‌పీరియన్స్ చేయడం నాకైతే కొంచెం భయంగా అండ్ చాలా స్పెషల్‌గా అనిపించింది. ఈ ఇయర్ మా వదిన వాళ్ళు ఇనిషియేట్ చేసినట్టు ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇలాగే ఇనిషియేషన్ తీసుకొని ఇంత బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్‌ని అలాగే మన కల్చర్‌ని ప్రిజర్వ్ చేస్తే ఎంత బావుంటదో కదా! సో, అదండి సంగతి. మా ఊరి అమ్మవారి పండుగ అయితే ఇలా జరిగింది. హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో రోజు ఇంకో వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా బాయ్ బాయ్.